సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కా అమలు చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు వారధిగా ఉండాలన్నారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందన్నారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ పాలనలో ప్రజా ప్రతినిధులకు గౌరవం లేదన్నారు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి సమక్షంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి. మంత్రివర్యులు గౌరవ శ్రీ జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎంపీటీసీలకు, స్థానిక సంస్థల సర్పంచులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక రకాలుగా అవమానాలకు, ఇబ్బందులకు గురి కావడం జరిగింది. నాయకులు కూడా అనేక రకాలుగా ఈరోజు ఎంపీటీసీలను కానీ సర్పంచులను కానీ స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి కొంతమంది నాయకులకి గత ప్రభుత్వంలో వాళ్లకు చెంచాలుగా ఉండేటోళ్ళకి మాత్రమే ప్రియారిటీ ఇచ్చి మిగతా స్థానిక సంస్థలు గెలిచినటువంటి ఎంపీటీసీలను, సర్పంచులను గాలి కొదిలేసినాం. కాబట్టి ఈరోజు గౌరవ మంత్రివర్యుల సమక్షంలో పాన్గల్లు మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల ఎంపీటీసీలను స్వచ్ఛందంగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఈ నియోజకవర్గ బడుగు బలైన వర్గాల పితామహుడైనటువంటి గౌరవ శ్రీ పెద్దలు జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలోన ఈరోజు మేము సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి మమ్మల్ని వారు ఆహ్వానించడం